హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై జిగురు లేకోకుండా టేస్టీగా ఎలా ఉండాలో చూద్దాం రండి. బెండకాయ ఫ్రైలోకి పప్పులు, తెల్లవాయిలు, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ కొట్టుకోవడం వల్ల ఆ పౌడర్ అనేది బెండకాయ ఫ్రైలో వేస్తే బెండకాయ ఫ్రై చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. బెండకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. బెండకాయలను కడిగి తుడిచి కట్ చేసుకోవాలి. ఇలా తుడిచి కట్ చేసుకోవడం వలన జిగురుగా లేకోకుండా బెండకాయ ఫ్రై బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలను వేసుకొని జిగురు పోయే వరకు వేపుకోవాలి. బెండకాయలను ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వలన బెండకాయలోని తడి అంతా పోయి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకోవడం వలన ఇందులో జిగురు తేమ పోయి ఇలా చక్కగా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ బెండకాయలన్నింటినీ మసాలాను తయారు చేసుకోండి. తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను. ఎలా చేసుకోవాలో చెప్తాను, వినండి. పప్పులు, ఎండు కొబ్బరి, తెల్లవాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఇలా జిగురుగా వస్తుంది. ఇలా ఎక్కువగా గట్టిగా కలపకుండా స్లోగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో కలుపుతూ ఉండడం వలన ఇందులోని తేమ, జిగురు పోయి బాగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత కారం పొడి, బెండకాయ ఫ్రైకి తగినంత కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జిగురు అంతా తగ్గిపోయినాక కూడా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ఫ్రైని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన బెండకాయ ఫ్రై మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత పప్పులు, ఎండు కొబ్బరి, తెల్లవాయిలు, మిక్సీ కొట్టుకున్న పౌడర్ను వేసుకొని ఇందులో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను కొత్తిమీర వేసుకోవట్లేదు. ఇలా చేసిన బెండకాయ ఫ్రైని పప్పు, చారులోకి అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ఈ బెండకాయ ఫ్రైని అందరూ ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది. బెండకాయ ఫ్రై మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.